హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పాప్కార్న్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అందరూ చాలా ఈజీగా అయితే పాప్కార్న్ అయితే చేస్తూ ఉంటారు కదా. అందులోని మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనం చికెన్ పాప్కార్న్ చేసిన తర్వాత చికెన్ విడిగా పైన లేయర్ విడిగా అనేది వచ్చేస్తుందండి. అలా ఏం రాకుండా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ చికెన్ పాప్కార్న్ అనేది వచ్చేస్తుంది. ముందుగా దానికోసం ఒక గిన్నెలో 300 గ్రామ్స్ లేదా 250 గ్రామ్స్ చికెన్ అనేది తీసుకుని అందులోనే కొంచెం కారం, అలాగే మిరియాల పొడి, గార్లిక్ పౌడర్, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోతే కనుక మీరు ఇంకో హాఫ్ టీ స్పూన్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఒక 10 నిమిషాలు లేదా పావుగంట అనేది చికెన్కి మాత్రం రెస్ట్రిక్ట్ చేసేయండి. దాని తర్వాత మనం చికెన్ పై వేసే కోటింగ్ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోనే హాఫ్ కప్ అనేది మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ అనేది కార్న్ఫ్లోర్, అలాగే మన దగ్గర ఉంటే కనుక గార్లిక్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ అనేది కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదా మామూలు కారం అన్న మీరు యాడ్ చేసుకోవచ్చు. చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనకి చిల్డ్ కూలింగ్ వాటర్ అనేది ఉండాలండి, అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు లేదా పావుగంట నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ తీసుకొని ఒక్కొక్క పీసెస్ మొత్తం పిండిలో మొత్తం బాగా అంటే కోట్ చేయకూడదంటే జస్ట్ అలాగా నార్మల్గా ప్రెస్ చేస్తూ మాత్రమే మనం కోట్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం యాక్సెస్ ఉన్న పిండి మొత్తం దులిపేసుకొని ఒక్కొక్కటిగా అయితే కూల్ వాటర్లో అయితే డిప్ చేసుకొని మళ్ళీ వాటిని పిండిలో మళ్ళీ వేసి మళ్ళీ సెకండ్ కోటింగ్ అనేది బాగా ఇచ్చేసేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా మరొకసారి పిండిలో వేసుకొని మొత్తం అంతా బాగా పట్టేలాగా అయితే లూజ్గానే అంటే మొత్తం బాగా గట్టిగా నొక్కకుండా పైన మాత్రమే పిండి అంతా పట్టేలాగా అయితే ఒకసారి అయితే అన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకొని మనం దీనికి ఉన్న ఎక్స్ట్రా ఏదైతే పిండి గట్ట ఉంటుందో అవన్నీ పోవాలంటే ఏదైనా జల్లుల్లో వేసుకుని మీరు ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసేస్తే ఎక్సెస్ ఉన్న ఫ్లోర్ మొత్తం అయితే పోతుందండి. అలా అయిపోయిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి పాప్కార్న్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా అయితే రావాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న లేకపోతే కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ అటు ఇటు కూడా మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలని. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా మాడిపోతుంది, కాకపోతే లోపల అయితే ఉడకదండి. మీడియం టు లో ఫ్లేమ్ మీదే చక్కగా మంచి రంగు వచ్చేదాకా చికెన్ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేదాకా కూడా చక్కగా వేపుకొని ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే కనుక దాంతో అయితే అందులోకి అయితే తీసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా కొంచెంగా వేసేసుకుంటూ మొత్తం అంతా బాగా మంచి రంగు వచ్చేదాకా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకుంటే రెడీ అయ్యండి. చక్కగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా చేయాలన్నా ఎక్కడికి బయటికి వెళ్ళే పని లేకుండా KFC స్టైల్లోని చికెన్ పాప్కార్న్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇక్కడైతే టమాటో సాస్ మీరు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. టమాటోస్ లేదా మయోనైజ్ ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. నీకు టమాటో సాలడ్స్ ఎలా చేసాను ఏంటి అనేది దాని వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పిన్ పెడతాను, కావాలంటే మీరు కూడా వాచ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.